డీటెయిల్స్ చూస్తే లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం మధ్యంతర బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేజ్రీవాల్ అలవాటుగా నేరాలు చేసే వ్యక్తి కాదు, ఆయనకు బెయిల్ ఎందుకు ఇవ్వకూడదని ఈడీని ప్రశ్నించింది. ఎన్నికల సందర్భంగా ఆయన ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అయితే బెయిల్ మంజూరు చేస్తే సీఎంగా కేజ్రీవాల్ అధికారిక బాధ్యతలు నిర్వహించొద్దని సూచించింది. కేజ్రీవాల్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఇవాళ సుప్రీంలో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లోక్సభ ఎన్నికలు 5 ఏళ్లకు ఒకసారి వస్తాయని అభిప్రాయపడింది. నేరారోపణలు ఉన్న రాజకీయ నాయకుల పట్ల భిన్నంగా వ్యవహరించడం తమకు ఇష్టం లేదని తెలిపింది. అయితే ఒకవేళ బెయిల్ పై విడుదలైతే వాళ్లపై సంతకాలు చేయొద్దని సూచించింది. అయితే సుప్రీం అభిప్రాయాన్ని ఈడీ వ్యతిరేకించింది. సీఎం అని ప్రత్యేకంగా బెయిల్ ఇవ్వడం సరికాదు. నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీలు, ఎమ్మెల్యేలందరికీ బెయిల్ ఇస్తారా అని ఈడీ తరపు న్యాయవాది వాదించారు. సీఎం అయినంత మాత్రాన మినహాయింపు ఉండదని, రాజకీయ నాయకులకు మినహాయింపు ఇస్తున్నామా అన్నారు. ఎన్నికల ప్రచారం మరింత ముఖ్యమా? 6 నెలల క్రితం విచారణకు పిలిస్తే కేజ్రీవాల్ సొంత కారణాలతో విచారణకు రాలేదన్నారు. అతను సహకరించి ఉంటే అరెస్టు చేయాల్సిన అవసరం వచ్చేది కాదని ఈడీ వాదించింది. ఇప్పుడు ఎన్నికల ప్రచారం చేయాలనుకుంటున్నాను అని వాదిస్తున్నారని, ఈడీ నోటీసులకు గైర్హాజరయ్యారని, ఇది తప్పుడు సందేశాన్ని పంపుతుందని ఈడీ తెలిపింది. ఇక సీఎం సంతకం లేకపోయినా పరిపాలన ఆగలేదు అని ఈడీ వాదించింది. రెడ్డిగా దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి. సంజన, కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ మీద సుప్రీంకోర్టులో ఈ రోజు చాలా కీలకమైన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు బెంచ్ మీద చేసిన నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. దీంట్లో ప్రధానంగా కేజ్రీవాల్ కు సంబంధించి గతంలో ఎలాంటి నేరారోపణలు లేవు కాబట్టి ఆయనకు బెయిల్ ఎందుకు ఇవ్వకూడదు, తర్వాత ఎలక్షన్ సమయం కాబట్టి ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి బెయిల్ మంజూరు చేస్తే ఆయన ప్రచారంగా మాత్రమే పాల్గొంటాడు, అంటే అధికారిక బాధ్యతలో ఉండడు అని చెప్పని ఒక అభిప్రాయం కూడా వ్యక్తం చేసింది. అయితే ఈ నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా గట్టిగా అపోజ్ చేసింది. ఈయన కేజ్రీవాల్ కనుక విచారణకు గతంలో వచ్చి ఉంటే ఈ రోజు అరెస్ట్ చేసే పరిస్థితి ఉండేది కాదు. అయితే బెయిల్ మంజూరు చేస్తే మాత్రం ఇబ్బందులు తలెత్తాయి. అలాగనే ఈ రకంగా సీఎం కి ప్రత్యేకంగా బెయిల్ ఇవ్వడం సరికాదన్న విషయమే కాకుండా దీంట్లో నేరారోపణ ఉన్న ఎంపీలందరికీ బెయిల్ ఇస్తే అంటే ఒక రాంగ్ మెసేజ్ పోతుంది సమాజంలోకి, నాయకులందరికీ ఈ రకం బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి నేపథ్యమే కాకుండా ఎన్నికల ప్రచారం అంత ముఖ్యమైందా అన్న విషయం మీద కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరఫున అడ్వకేట్లు సుప్రీంకోర్టులో తమ వాదన వినిపించడం జరుగుతా ఉంది. సో మొత్తం మీద ఆ బెయిల్ విషయం పేరు ఎందుకు ఇవ్వకూడదు, గతంలో ఆయన అలవాటుగా చేసిన నేరాలు కూడా ఏమీ లేవు కాబట్టి, ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఎలక్షన్ లో పాల్గొంది కాబట్టి అన్న అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాత్రం ఈ విషయాల్లో ఆయన నేరారోపణలకు సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, తర్వాత ఈ కేసులో ఆయన కీలకంగా ఉన్నాడు, ఈ కేసు వ్యవహారంలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్న సాక్ష్యాలు కూడా ఉన్నాయి. గతంలో దాదాపుగా 6 నెలల క్రితం విచారణ పిలిచిన ప్రతిసారి కూడా ఏదో ఒక సాకుతోటి ఆయన రాకుండా అంటే నిర్లక్ష్యం చేశాడు కాబట్టి ఈ రోజు అరెస్ట్ చేయాల్సి వచ్చింది అని చెప్పన్న విషయం మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్పష్టంగా తమ వాదన ఇచ్చిన నేపథ్యంలో సో మొత్తం మీద మరి లంచ్ బ్రేక్ తర్వాత ఖచ్చితంగా మళ్ళీ విచారణ కొనసాగిన తర్వాత మరి సుప్రీంకోర్టు అలాంటి నిర్ణయం తీసుకుంటా ఉంది. మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా స్పష్టంగా అపోజ్ చేస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వద్దు, ఆయన ప్రచారంలో పాల్గొనాల్సిన అవసరం లేదు అని చెప్పిన వ్యవహారంలో కావచ్చు. తర్వాత గతంలో అంటే సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది సంజన, గతంలో ఇలాంటి నేరాలు అంటే అలవాటుగా చేసిన నేరాలు లేదు కాబట్టి ఒక ఆరోపణ వచ్చింది, తన మీద విచారణ జరుగుతా ఉంది. ఎలక్షన్ సమయంలో ఒక ముఖ్యమంత్రిగా ప్రజానాయకుడిగా ఉన్న చట్టబద్ధంగా ఉన్న కొన్ని హక్కులు ఉంటాయి కాబట్టి దాన్ని మనం పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని చెప్పి కూడా సుప్రీంకోర్టు కామెంట్ చేసినప్పుడు కూడా గట్టిగా అపోజ్ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ మరి ఈ నేపథ్యంలో లంచ్ బ్రేక్ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, కేజ్రీవాల్ బెయిల్ వస్తున్న మీద సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.